అలాగే మీకు ఆ మర్మస్థానం మీద ద్వారములు కానీ గోడలతో మర్మస్థానం పీడిపడినచో యజమాని పేదరికం మరి వంశహాని కలుగునని చెప్పారు. ఎగ్జాక్ట్ ఆ మర్మస్థానం పైన మీకు డోర్ సెంటర్ రాకూడదు, మర్మస్థానం ఎదురుగా డోర్ రాకూడదు అంటే ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ మర్మస్థానానికి. అలాగే డోర్ సెంటర్ పాయింట్, డోర్ వెడల్పు 3.5 అడుగులు ఉంటే దాని సెంటర్ 1.9లో సెంటర్ పాయింట్, ఆ సెంటర్ ఈ సెంటర్ ఆ సెంటర్ కలవకూడదు అనమాట. అలా ఉంటే తప్పు, హాని, అది వంశహాని పేదరికం అని చెప్పారు. అలాగే ఏదైనా స్తంభంతో వేద కలిగించి యజమాని మరణం అని చెప్పారు. అలాగే క్రాస్ బీములు వచ్చిన కుటుంబ సభ్యులు నాశనం కలుగునని చెప్పారు. క్రాస్ బీములు టీ బీములు అంటాం మనం. టీ బీములు లాంటి జాయింట్ మర్మస్థానం పైన రాకూడదు. మనం నిర్మాణంలో ఈ జాగ్రత్తలు పడాలి. అలాగే నాగపాశ్యములతో పీడిపడించో ధన నష్టం అని చెప్పి. నాగపాశ్యం అంటే తాళ్ళు, మీకు పెంకుటిల్లు ఆవిరిగడ్డిల్లు కట్టినప్పుడు తాళ్ళతో వాటిని కడతారు. ఈ కట్టే జాయింట్ ఈ బంధించి కాళ్ళతో కట్టే వాటిని మర్మస్థానం పైన కట్టకూడదు, మర్మస్థానం కింద ఉంటుందండి భూమి మీద, అదే డైరెక్షన్ పైన కట్టొద్దని అర్థం అనమాట.